వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్ర రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. అమరావతి దేశం నలుమూలలే కాదు, ప్రపంచం మొత్తం ఇప్పుడు అమరావతి గురించి చర్చించుకుంటున్నారు. గత 5 సంవత్సరాల్లో అమరావతి ఏ విధంగా మూలనబడిందో మనం చూసాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావటం, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం, అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం జరగబోతుంది. సో ఇప్పుడు దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీస్ కూడా అసలు అమరావతిలో ఇప్పుడు ఎలా ఉండబోతుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలని చెప్పి కూడా చాలా కంపెనీస్ కూడా చూస్తూ ఉన్నాయి. సో ఒకసారి మనం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుందాం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ అనే ఒక ఫౌండేషన్ ఆయన వేసి ఈరోజు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, సైబరాబాద్ సిటీ ఏ విధంగా విస్తరించాయో మీరు చూశారు. ఏ విధంగా డెవలప్మెంట్ వచ్చిందో చూశారు. ఎంతోమంది ఐటీ ఎంప్లాయీస్కి ఈరోజు స్వర్గధామం అది. అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా ఒక ఎగ్జాంపుల్ మనం చూసాం. సో ఈసారి చంద్రబాబు నాయుడు గారు అంటే 2014 ఆ టైం మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అమరావతిని రాజధానికి అనౌన్స్ చేసి అక్కడ ఒక ఫౌండేషన్ వేశారు. సో అప్పటికే చాలా వరకు బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయాయి, చివరి దశకు వచ్చాయి. నెక్స్ట్ అధికారం కోల్పోయారు వీళ్ళు. తర్వాత 5 సంవత్సరాలు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురైందో అమరావతి మనం చూసాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావటం, అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, భవిష్యత్తు ఊహించుకుంటే అంటే అటు పక్క హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఎక్కువ టైం కూడా పట్టకపోవచ్చు, దాదాపు 4-5 సంవత్సరాల్లో కంప్లీట్గా అమరావతి నిర్మించి చూపెడతారని చెప్పి కూడా ప్రజలు చాలా నమ్మకంతో, విశ్వాసంతో ఆయన గెలిపించారు. ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు ఆయనకున్న విజన్ కావచ్చు, ఆయనకున్న ఆలోచనలు కావచ్చు, ఒక రాజధాని నిర్మాణం విషయంలో ఎలా ఉంటుందంటే మీరు ఏం చెప్పారు అమరావతి? ఇప్పుడు మన చంద్రబాబు గారు ఆల్రెడీ మనం చూసాం, హైదరాబాద్ అనేది డెవలప్ అయిందంటే మెయిన్ పిల్లర్ మనకి చంద్రబాబు గారు అండి. సో ఐటీ ఇండస్ట్రీస్ ఇంతలాగా ఉన్నాయంటే ఆయన స్టార్ట్ చేసిన ఆ ఐటీ హబ్ వల్ల ఈరోజు జనాలు అంటే కంపెనీస్ కూడా హైదరాబాద్ని మెయిన్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కంపెనీ పెడితే బాగుంటుంది, ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉండదు అనే స్టేజ్కి తీసుకొచ్చారండి. అఫ్కోర్స్ ఫస్ట్ 5 years అమరావతిని బాగానే డెవలప్ చేస్తూ వచ్చారు. బట్ మధ్యన 5 years గ్యాప్ వచ్చింది. డెఫినెట్గా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ రాదండి, రాదు. ఈ 3 yearsలో భవిష్యత్తులో కూడా రాకపోవచ్చు, ఇంకా రాదు. ఈ 3 yearsలో 90% అయిపోతుందండి. మేజర్ మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనకి సిటీలో దొరికేస్తుందండి, క్యాపిటల్ సిటీలో దొరికేస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ కూడా హ్యూజ్గా వెళ్తున్నాయి. తెలుగు వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దామంటే ఫస్ట్ ఇప్పుడు అమరావతి అనే దృష్టిలోకి వస్తుందండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏంటంటే తెలుగు వాళ్ళే కాదు, ఆల్ వరల్డ్లో అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే రెడీగా ఉంటారు. దాని ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో చూసామండి. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్, ఆ రోజు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కూడా ఇక్కడికి రావడం చూసాం. సో ఇప్పుడు ఇంకా పెద్దగా ఎవరు ఆలోచన పెట్టుకోరు, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారని చెప్పి వినిపిస్తున్నమాట. అవునండి, ఎస్. ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ కూడా చాలా ల్యాండ్స్ కేటాయిస్తున్నారండి. మనం ఆల్రెడీ విన్నాం, గన్నవరం ఐటీ హబ్ చేస్తానంటున్నారు. ఆల్రెడీ వైజాగ్ ఐటీ హబ్ ఆల్రెడీ ఉంది, కంపెనీస్ ఉన్నాయి అక్కడ, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ 5 yearsలో అయితే మనం డ్రాస్టిక్ చేంజ్ అనేది చూడబోతున్నామండి. కంపెనీస్ డెఫినెట్గా ఈ ఎంఎన్సీ కంపెనీస్ అనేది ఈ మన ఆంధ్ర ఈ 2 cities-లో మనం డెఫినెట్గా చూస్తామండి. అమరావతి కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ సింగపూర్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడు కాదు, ఒక 5 years తర్వాత వెళ్తే అయ్యో మనం నిజంగా అమరావతికి వచ్చామని అనుకుంటాం. అంతలా డెవలప్మెంట్స్ డెఫినెట్గా మనం చూస్తామండి. హ్యూజ్గా ఎంప్లాయ్మెంట్ కూడా రాబోతుంది. సో నాకు అడిగితే ఇది రైట్ టైం అండి. అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏం జరుగుతుందా అంటే గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అసలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఏమైనా మారితే మా పరిస్థితి అని చెప్పి కూడా చాలామంది ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తుంది అంటారా? ఒకటంటే దేవుడి దేవల రాదు ఆ సిచ్యువేషన్, వచ్చినా కూడా ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఈ 5 yearsలో ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసేస్తాడు, ఆయన ఓకే డెవలప్ చేసేస్తారు. సిటీ క్యాపిటల్ అనేది రెడీగా ఉంటుంది, మళ్ళీ ఆ క్యాపిటల్ చేంజ్ చేయడం అనేది ఉండదండి. ఏ ప్రభుత్వం వచ్చినా అదే క్యాపిటల్ వర్క్ చేయవలసిందే, అంతే కదండి. సో ఇన్వెస్టర్స్కి అయితే దోకా లేదండి. డెఫినెట్గా ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ అమరావతి అని చెప్పొచ్చు. సో ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ చుట్టే తిరుగుతుంది అవునండి ప్రజెంట్. ఎస్. సో ఇది అమరావతికి ఒక హబ్లా మారిపోబోతుందా? చంద్రబాబు నాయుడు గారు పూర్తి దృష్టి కూడా ఏఏ సిటీగా డెవలప్ చేయాలని చెప్పి కూడా ఆయన
ఒక ఆలోచన చేసినట్లు కూడా వినిపిస్తున్న మాట. అప్పుడు ఐటీ ఏ విధంగా ఇక్కడ మనం చూసాము. సో కొత్త టెక్నాలజీని అమరావతి నుంచే ప్రపంచ దేశాలు మొత్తం దృష్టి అమరావతి మీద పెట్టేటట్లు అక్కడికి పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకొని వచ్చి ఆపరేషన్స్ మొత్తం ఇక్కడి నుంచే జరిగేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తున్న మాట. ఇది మనం సరదాగా అయితే మాట్లాడుకోవట్లేదు, ఆయన్ని గతంలో చూసాం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అవును, ఆయన చూడండి బేసిక్గా సీఎంగా ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండి. నో హౌ టు మేనేజ్ ది థింగ్స్. అసలు కంపెనీస్ తేవాలంటే, కంపెనీస్ మన ఈ అమరావతికి ఆంధ్రాకి రావాలంటే అసలు ఏంటి ప్రాసెస్ అనేది ఆయనకు తెలుసు. ఆల్రెడీ ఆయన చేస్తున్నారు కాబట్టి ఈ నోస్ హౌ టు, అంటే వేరే కంట్రీస్కి వెళ్ళి ఎలాగ అప్రోచ్ అవ్వాలి, ఎవరితో మీట్ అవ్వాలి, ఎలాగ డీల్ని ఈ సక్సెస్ చేయాలి, క్లోజ్ చేయాలి అనేది ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. ఆయనకు తెలుసు. అండ్ డెఫినెట్గా అది జరుగుతుందండి. సో మనం చాలా గుడ్ న్యూసెస్ మనం ఈ 5 yearsలో వినబోతున్నాం. అయ్యో ఈ కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ వచ్చింది అమరావతి కానీ వినబోతున్నాం. ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా చాలా వరకు ఆయన కొన్ని లొకేషన్స్ ఐడెంటిఫై చేశారండి ఆంధ్రాలో. డెఫినెట్గా ఆ ఏరియాస్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా రాబోతున్నాయి, వస్తాయండి. అంటే ఎంప్లాయ్మెంట్ విజన్లో చూస్తే ఎస్, ఇప్పుడు చాలా కంపెనీస్ రాబోతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ కూడా ఇది రైట్ టైం అండి. సో మన ఇంటర్వ్యూ చూసే వాళ్ళు చాలా నెగిటివ్ కామెంట్స్ రాస్తూ ఉంటారు. అవును, అమరావతి అన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినా కానీ నెగిటివ్ కామెంట్స్ రాస్తారు. అవునండి, ఎందుకంటే ఇదంతా ఆకాశంలో ఏదో మీరు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు అని చెప్పి అన్నారు. కానీ వాస్తవంగా ఆ రోజు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ఆలోచనల్ని ఎవరైతే ముందే పసిగట్టారో అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఈరోజు మంచి టాప్ పొజిషన్లో ఉన్నారండి. మంచి ప్రాపర్టీస్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. నేను రీసెంట్గా మన మురళీమోహన్ గారు వీడియో ఒకటి చూశానండి. ఓకే. అప్పట్లో హైటెక్ సిటీ అనౌన్స్ చేసినప్పుడు అసలు అక్కడ ఏమీ లేదు, అంతా రాళ్ళు, అంతా బంజరు భూమి ఉండేది. అక్కడ ఒక లేఅవుట్ వేశారు, మీరు వినుంటారు. ఇప్పుడు ఈ చార్మినార్ పెట్టారు కదండి, అక్కడ జుబ్లీ ఎన్క్లేవ్ అని ఒక ఏరియా ఉందండి. అది మురళీమోహన్ గారు వేసిన లేఅవుట్ అనమాట. అప్పట్లో 750 రూపాయలకి అమ్మారు. 750 రూపాయలు గుర్తుంది నాకు. గజం 750 రూపాయలకి అమ్మారంట. ఈరోజు అది 3 లక్షలు ఉందండి. గజం 3 లక్షలు. గజం 3 లక్షలు ఉంది అది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అప్పుడు హైటెక్ సిటీని ఆ విజన్ ఎవరిదండి? చంద్రబాబు నాయుడు గారిదే. అప్పట్లో అప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఇండియాకి వచ్చారు, ముంబైకి కూడా వెళ్ళలేదు, హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ అప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది. అప్పుడు ఏముందండి, ఆయన వచ్చినప్పుడు కూడా పెద్దగా ఏం లేదు. బట్ ఇక్కడికి వచ్చారు, ఆ విజన్, ఆయనకి ఆ విజన్ ఉంది, ఆయన రప్పించారు, అంత కెపాసిటీ ఉంది ఆయనకి. సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా హైదరాబాద్ వచ్చినా కానీ మన హైదరాబాద్లోనో అమెరికాలో ఉండని గచ్చిబౌలి ప్రాంతానికి వెళ్తే అలాంటి వాతావరణం కనిపిస్తుంది. ఎస్. ఇప్పుడు రీసెంట్గా ఒక 8 months బ్యాక్ కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూ విన్నానండి. యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చైర్పర్సన్ వచ్చారు కదండి, ఆయన అసలు ఇది ఇండియా అయినా అని అడిగారంట. అంటే అంతలా డెవలప్మెంట్ అయ్యిందండి. డెఫినెట్గా ఆ డెవలప్మెంట్ మనం చూస్తామండి అమరావతిలో. డెఫినెట్గా చూస్తాం. అదే నేను ఎందుకనంటే నెగిటివ్ కామెంట్స్ అనేది ఒకవేళ ఓకే, మీకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేకపోతే అనుకో ఓకే, కానీ ఆయనకున్న ఆలోచన, ఆయనకున్న విజన్ మడుకు నమ్మండి 100%. అది ఒక 5-6 సంవత్సరాల్లోనే విజన్ అయితే ఉందండి. నేను ఈ కామెంట్స్ చేసే వాళ్ళకి నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అండి. పార్టీని పక్కన పెట్టండి. పార్టీ ఒకటి, కులం ఒకటి, ఈ రెండు పక్కన పెట్టి డెవలప్మెంట్స్ చూడండి. ప్రీవియస్గా ఆయన ఎక్స్పీరియన్స్ చూడండి, అంతే. ఇప్పుడు చేయబోయేది చూడండి. అంటే చూడండి, ఇప్పుడు మీ పార్టీ కులం పక్కన పెడితే సిటీ డెవలప్ అయితే మీరు డెవలప్ అవుతారు కదా. 100%. ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ ఇస్తే ఏమవుతుంది చెప్పండి, మీరే బ్యాడ్ అవుతారు. నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి అప్రిషియేషన్ కావాలి, అందరం బాగుండాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఆలోచనలు అయితే ఎవరు పెట్టరండి. అవును, నిజంగా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, గతంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేసే వాళ్ళకైతే మంచి ఫ్యూచర్ అయితే అమరావతిలో ఉంటుంది 100%. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్ అయితే కాదండి, కాదు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ప్రూవెన్ క్యాండిడేట్. సో ఆయన గురించి మనం నెగిటివ్గా మాట్లాడకూడదు, డెఫినెట్గా పాజిటివ్గా మనం ఆలోచిద్దాం. పాజిటివ్గా అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే బాబు గారి నుంచి ఎక్కువ పొగుడుతున్నారేమో అనుకుంటారు. కానీ వాస్తవాలు మనం ఇప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ప్రభుత్వం వచ్చి 50 రోజులే అవుతుంది. ఇప్పటికే అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుని వచ్చారు. అమరావతికి అవుటర్ రింగ్ రోడ్డు కూడా శాంక్షన్ చేయించుకున్నారు. చాలా వేగంగా అమరావతిలో కూడా ఆ జంగిల్ క్లియరెన్స్ కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాన్ని ఒక రూపురేఖలు తీసుకునడానికి కూడా పెద్ద ఎత్తున అక్కడ పనులు జరుగుతున్నాయి. దీనికి ఎగ్జాంపుల్ ఒక్కటి చాలు మనకి. ఈ 50 రోజుల్లో వచ్చిన నిధులు కావచ్చు, జరుగుతున్న పనులు కావచ్చు, అమరావతి ఏ విధంగా
అమరావతి మీద ఏ విధంగా దృష్టి పెట్టారని చెప్పడానికి. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది రైట్ టైమా కాదని చెప్పి ఆలోచన వాళ్ళు కూడా చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి అక్కడ ఇష్టపడుతున్నారు. సో మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం సో అమరావతిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది రైట్ టైమా కాదంటే మీరు 100% రైట్ టైం అండి. 100% రైట్ టైం. ఆయన వర్క్ కూడా చాలా ర్యాపిడ్గా ఉంటుందండి. మన చంద్రబాబు నాయుడు గారు వర్క్ చాలా ర్యాపిడ్గా ఉంటుంది. అప్పుడు 2014లో ఆయన ఆంధ్ర ఫామ్ అయిన అంటే సపరేట్ అయిన తర్వాత ఆయన సీఎం అయినప్పుడు ఒక ఇన్సిడెంట్స్ జరిగింది. హుదూద్ సైక్లోన్ వచ్చింది. నేను అప్పుడు వైజాగ్లో ఉన్నానండి. వైజాగ్లో ఉన్నాను. అంటే అది ఎంత నష్టం జరిగిందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మాకు 1 month 2 months పట్టేస్తుంది అనుకున్నాం. ఈ ఎలక్ట్రిసిటీ అని వాట్ ఎవర్ ఇట్ ఈస్ హానెస్ట్లీ 5-6 daysలో మొత్తం క్లియర్ అయిపోయింది. అంటే ఆ వర్క్ అంత ర్యాపిడ్గా ఉంటుంది. కమిట్మెంట్ ఆయన ఇంకెక్కడా లేరండి. అక్కడే కంప్లీట్ అయిన వరకు ఆయన వైజాగ్లోనే ఉన్నారు. అదే కలెక్టరేట్ ఆఫీస్లో ఒక బస్సు వచ్చిందండి. ఆ బస్సులో ఉండి మొత్తం దగ్గరుండి అన్ని వర్క్ చేయించారండి. ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అందరితో కోఆర్డినేట్ చేసి మొత్తం క్లియర్ చేయాలి. బాబు గారి గురించి ఇంత డిస్కషన్ మనం ఎందుకు పెట్టుకున్నామంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా సో చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంతమంది అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదైనా 2 కళ్ళు. ఒకటి బాబు గారిని పెట్టే ప్రత్యేకమైన దృష్టి అమరావతి అభివృద్ధి, మళ్ళీ ఏఐసిటీగా దాన్ని డెవలప్ చేద్దాం అని చెప్పి కూడా ఆయన ఆలోచన. మొత్తం మీద అమరావతే కాదు, అమరావతిలో కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటే చాలా వరకు కోర్ క్యాపిటల్ ఏరియాలోనే ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని కూడా ఈ 50 రోజుల్లో మనకు అర్థమైంది. కానీ రాబోయే రోజుల్లో కోర్ క్యాపిటల్ ఏరియా కన్నా కోర్ క్యాపిటల్ ఏరియాకి ఒక 5 kilometers దాటి బయటకు వచ్చి వెస్ట్ సైడ్ కానీ ఈస్ట్ సైడ్ కానీ ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందని చెప్పి కూడా ఆ ప్రాంత వాసులు చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే 9 నగరాలుగా దాన్ని డివైడ్ చేసి దాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. ఎలక్ట్రానిక్ సిటీ కావచ్చు, తర్వాత మీడియా సిటీ కావచ్చు, ఐటీ సిటీ కావచ్చు, ఇట్లా 9 నగరాలుగా డివైడ్ చేస్తున్నారు. కోర్ క్యాపిటల్ ఏరియా కాకుండా కొంచెం దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందని మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా ఇప్పుడు చూడండి, మన హైదరాబాద్ ఇంత రియల్ ఎస్టేట్ వైజ్గా గ్రో అయిందంటే దానికి కారణం ఫస్ట్ రీజన్ ఓఆర్ఆర్ అండి. ఒకప్పుడు చాలా జనాలు అయ్యో ఇంత దూరం ఎవరు వచ్చి కొంటారు అనుకున్న వాళ్ళు ఇంకా రీజనల్ రింగ్ రోడ్ దగ్గర చెప్పలేదు. అమరావతి పరిధిలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో ఇక్కడ బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యో నేను తీసుకోలేకపోయినా ఆ రోజు చాలా తక్కువగా వచ్చింది, ఈ రోజు అసలు కొనలేని పరిస్థితి. సో డెఫినెట్గా ఈ ఓఆర్ఆర్ అనేది మేజర్ రోల్ ప్లే అవుతుందండి ఇన్వెస్టర్స్కి. నేను చెప్తున్నాను స్పెషల్లీ. ఈరోజు మీరు ఓఆర్ఆర్ ఎగ్జిట్కి దగ్గరలో అంటే ఎగ్జిట్కి ఈరోజు వాళ్ళకి ఆపర్చునిటీ దొరుకుతుందండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్కి ఒక 3 kilometer రేడియస్లో మంచి మంచి ప్రాపర్టీస్ దొరుకుతాయి, డెఫినెట్గా దొరుకుతాయండి. సో కొన్ని నేను లొకేషన్స్ ఐడెంటిఫై చేసి చెప్తాను మీకు. సో ఆ దగ్గరలో ఇన్వెస్ట్ చేయండి. మనీ కోసం ఆలోచించొద్దు, అయ్యో ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా ఆలోచించొద్దు. డెఫినెట్గా ఫ్యూచర్ అయితే బాగుంటుంది. రియల్ ఎస్టేట్ అయితే ఎప్పుడు పడదండి. మేబీ స్టాగ్నెంట్ అయితే అవ్వచ్చు కానీ మీ అమౌంట్ ఇది అయితే పడదండి. ఇన్వెస్ట్మెంట్ అయితే డెఫినెట్గా మీకు గ్రోత్ వస్తుంది. సో ఇది రైట్ టైం అండి. ఓఆర్ఆర్ వస్తుంది ఆంధ్రాలో, అమరావతిలో. ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గరలో మీరు ఇన్వెస్ట్ చేయండి ఈరోజు. రేపు పొద్దున ఒక 5 years తర్వాత ఇట్స్ రైట్ డిసిజన్ అని మీరే అనుకుంటారు. రేపు పొద్దున ఇట్స్ లైక్ మీకు అసలు అంటే మీరు చెప్పేది బడ్జెట్ని బట్టి ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా కావచ్చు, అమరావతికి అటు 4 kilometers 5 kilometers ఇన్వెస్ట్ చేయొచ్చు, వెస్ట్ ఈస్ట్లో. సో కొంచెం తక్కువ బడ్జెట్ ఉండి ఎక్కువ ల్యాండ్ కావాలి, కొంతకాలం వెయిట్ చేసే వాళ్ళకి ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ స్వర్గధామం అయితే అవబోతుంది. అలాగనుకుంటే ఇప్పుడు రైట్ టైం టు ఇన్వెస్ట్ గుంటూరు అండి. గుంటూరులో ఇన్వెస్ట్ చేయండి ఈరోజు. నాకు తెలిసి గుంటూరు సిటీలోనే రీసెంట్గా నేను విజిట్ చేశానండి. సో ప్రాజెక్ట్ చూసాను, ఇట్స్ రియల్లీ గుడ్ అండి. 27,000 square yard. డెఫినెట్గా 50,000 అవుద్ది. విత్ ఇన్ 2 yearsలో 50,000 అవుద్దండి గ్యారెంటీ. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉందండి. డెఫినెట్గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే పర్లే ఫండ్స్ ఉన్నాయి అని అనుకుంటే గుంటూరు చుట్టూ ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే గుంటూరు ఆల్రెడీ సిటీ ఉందండి, డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, చాలా ఆఫీసెస్ ఉన్నాయి. భవిష్యత్తులో మంగళగిరి, గుంటూరు, విజయవాడ, అమరావతి 3 పెద్ద మహానగరంగా విస్తరిస్తుంది. డెఫినెట్గా ట్విన్ సిటీస్ అని చెప్పొచ్చు. ఇటు గుంటూరు అటు విజయవాడ ట్విన్ సిటీస్ అని ఇటు ఇప్పటికే కలిసిపోయి రేపు అమరావతి కంప్లీట్ అయిపోతే దాదాపు ఆల్మోస్ట్ అయిపోతుంది. సో నాకు అడిగితే ఓవరాల్ ఎగ్జిట్స్ మనీ ఉందంటే ప్రాపర్ అమరావతి, కోర్ అమరావతి లేదా గుంటూరులో ఇన్వెస్ట్ చేయండి. ఇది రైట్ టైం అండి. లేదు పర్లే ఫండ్స్ కొంచెం తక్కువ ఉన్నాయనుకుంటే ఎగ్జిట్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్గా మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి. మంచిగా చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఎగ్జిట్స్ ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉంది చెప్తానండి. ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ నోట్ చేసుకొని ఉంచాను.
అంటే ఒకప్పుడు అమరావతి పక్కన పెడితే హైదరాబాద్కి అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా పరిస్థితి ఏ విధంగా ఉంది మీరు చూశారు. కానీ ఏ ఎగ్జిట్ చూసినా కానీ ఈరోజు ఎలా ఉందంటే ఇక్కడ ఏదో బంగారంతో పోలుస్తున్నారు ఆ ఏరియాని మొత్తాన్ని. రేపు అలాంటి భవిష్యత్తు అలాంటి డెవలప్మెంట్ అక్కడ కూడా రాబోతుంది. డెఫినెట్గా చూడబోతున్నాం. నెక్స్ట్ 5-6 ఇయర్స్. 5-6 ఇయర్స్. ఈరోజు నెక్స్ట్ ఇయర్ కావాలంటే అది జరగని పని. ఓవరాల్ డెవలప్ అవ్వడానికి 5 ఇయర్స్ పడుతుంది, సిటీ డెవలప్ అవ్వడానికి 5 ఇయర్స్ పడుతుంది, క్యాపిటల్ డెవలప్ అవ్వడానికి అట్లీస్ట్ 4-5 ఇయర్స్ పడుతుంది. ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేస్తారు, రోడ్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది, ఓవరాల్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రాపర్ అమరావతిలో ఒక ఎగ్జిట్ ఉందండి. పెద్ద కూరుపాడు ఒక ఏరియా ఉందండి, పెద్ద కూరుపాడు. మేడికొండూరులో ఒక పొత్తూరు, చేబ్రోలు, మండూరు, ఉయ్యూరు, ఎస్, పొట్టిపాడు, అగ్రిపల్లి, మైలవరం. ఇవి ఈ లొకేషన్స్ అండి. ఇక్కడ మనకి ఎగ్జిట్స్ రాబోతున్నాయి ఈ లొకేషన్స్లో. సో ఎగ్జిట్స్ రాబోతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్లో కూడా అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, ఈ ఎగ్జిట్స్ ఎక్కడెక్కడ వస్తాయని చెప్పారు. ఆ రోజు అంటే కొన్న వాళ్ళు అదృష్టవంతులు, కొందామని వదిలేసిన వాళ్ళు ఇప్పుడు కొంచెం బాధపడారు. సో వన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి అదంతా కంప్లీట్ అయిపోతే ఈ ఎగ్జిట్లో కొన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది రాబోయే 5 సంవత్సరాలు? అంటే ఇప్పుడు ఎందుకంటే ఎగ్జిట్ ఇప్పుడు ఓవరాల్ చుట్టూ మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్సే ఉన్నాయి కంప్లీట్గా. టోటల్ మీరు ఎక్కడైనా తీసుకుని మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్సే, ఎకరాల్లోనే దొరుకుతుంది అక్కడ. సో ఇప్పుడైతే మనకి ఒక రీజనబుల్ రేట్కి అయితే దొరుకుతాయి. సో ఈ రోడ్ కంప్లీట్ అయిపోయి 5 ఇయర్స్ తర్వాత ఎంత అప్రిషియేషన్ వస్తుంది మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, దీంట్లో అగైన్ ఇన్వెస్ట్మెంట్స్కి మనం 3 సెగ్మెంట్గా డివైడ్ చేద్దాం. ఓకే, 3 సెగ్మెంట్ అంటే ఇప్పుడు చూడండి, ఒకటి కొంచెం లో మిడ్ సెగ్మెంట్ అండి. వాళ్ళు ఏదో ఫ్యూచర్లో డెవలప్ అయితే అమ్ముకుందాం లేదా ఇల్లు కట్టుకుందాం అనే ఉద్దేశంతో కొనేవాళ్ళు ఉంటారు. ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ సెగ్మెంట్ ఏంటంటే ఇన్కమ్ గ్రూప్ కింద వస్తారు. అంటే నేను ఒక పెద్ద ల్యాండ్ ఒక 2000 గజాలు కొంటాను, డెవలప్మెంట్కి ఇస్తాను. ఎలాగా 5-10 ఇయర్స్లో మంచి డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూడబోతున్నాం. సో అపార్ట్మెంట్స్ డెఫినెట్గా వస్తాయి కదండి. సో 1000 గజాల్లో మంచి అపార్ట్మెంట్ అవుతుంది, ఒక 20-30 ఫ్లాట్లు కట్టచ్చు. సో ఆ ఉద్దేశంతో కొనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఫ్యూచర్లో గేటెడ్ కమ్యూనిటీస్ కానీ పెద్ద పెద్ద లేఅవుట్స్ వేద్దామనే ఉద్దేశంతో కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారండి. సో నాకు అడిగితే లేఅవుట్స్ వేయాలి అనుకుంటే ఈ 3 కిలోమీటర్ రేడియస్లో తీసుకుంటే ఈజ్ రైట్ డిసిజన్ అని చెప్పవచ్చు. ఈరోజు అగ్రికల్చర్ ల్యాండ్స్ అండి, రేపు పొద్దున డెఫినెట్గా అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఉండవండి, డెఫినెట్గా ఉండవు. సో డెఫినెట్గా లేఅవుట్స్ డెవలప్ అవుతాయండి. కొంతమంది లేఅవుట్స్ వేస్తారు, కొంతమంది ల్యాండ్స్కి పార్ట్గా డివైడ్ చేసి అమ్ముతారు. అంటే ఇప్పుడు చూడండి, ఫామ్ ల్యాండ్స్ మన ఎట్లా 600 yards 1000 yards అట్లా కూడా అమ్మకం జరుగుతుందండి. ప్లస్ ఈ లేఅవుట్స్లో బిట్స్ కొనేవాళ్ళు ఉంటారు, 200 గజాలు 300 గజాలు ఫ్యూచర్లో ఇల్లు కట్టించుకుందాం అనే ఉద్దేశంతో డెఫినెట్గా కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ 3 కేటగిరీస్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఏ సెగ్మెంట్కి ఎవరు వస్తారో వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి, డెఫినెట్గా చేస్తారు. కొంతమంది ఏంటంటే మనీ ఉన్నాయి కూడా అసలు ఏం చేయాలి అనే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకైతే నేను ఒకటే సజెషన్ ఇస్తానండి, ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. ఒక 10-15-20 ఎకరాలు కొని ఉంచండి. ఇప్పుడు కదా 5 ఇయర్స్ తర్వాత మీరు లేఅవుట్ వేయండి, డెఫినెట్గా అది మీకు మంచి రిజల్ట్ వస్తుంది, మంచి రిటర్న్స్. అంటే కన్ఫ్యూజ్లో ఉండాలందరికంటే మనం కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాం, ఎందుకంటే 5 years గ్యారంటీ గవర్నమెంట్, నో డౌట్ అందులో. అవును. సో అమరావతి అయితే ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు అన్నారు, 5 సంవత్సరాలు వేసుకుందాం. ఖచ్చితంగా అమరావతి అయితే ఏదో రూపంలో అయితే ఒక ఆకారానికి అయితే వస్తుంది. అమరావతి రాజధాని అనేది ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది. అవును. సో ఎటువంటి అనుమానం లేకుండా ఈ 5 సంవత్సరాల రాజధానిలో జరిగే పనులను దృష్టిలో పెట్టుకొని ఆ చుట్టుపక్కల ఎవరు ఇన్వెస్ట్ చేసినా కానీ ఇదే రైట్ టైము. ఆ తర్వాత మనం కొందామన్నా కూడా అక్కడ ల్యాండ్లు మనకి అందుబాటులో ఉండవు అని ఎక్స్పర్ట్స్ మనతో కొంతమంది చూడటం కూడా జరిగింది, మనం చూడటం కాదు. అంతే. సో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇదంతా మాట్లాడుతుంది. ఒక కన్ఫ్యూజ్ వాతావరణం వదిలేసి, అంటే ఎవరైనా సరే ఇంటర్వ్యూలు చూసో లేకుంటే ఎవరో చెప్పారని కాకుండా స్వయాన వాళ్ళే విజిట్ చేసి ఆ లొకేషన్స్, అక్కడ ఉన్న ప్రైజెస్, భవిష్యత్తు అక్కడ ఏం రాబోతున్నాయి, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయమని కూడా మనం చెప్తున్నాం. ఇది మన ఇంటర్వ్యూలు చూసో లేకుంటే ఎవరో చెప్పారు మీరు లాంటి వాళ్ళు చెప్పారు గుడ్డిగా కొనేయటం కాకుండా స్వయాన వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసి ఇన్వెస్ట్ చేయమంటే కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వేగంగా కూడా పనులు జరగబోతున్నాయి. అక్కడ ఈ కన్ఫ్యూజ్ వాతావరణం నుంచి బయటపడమని కూడా మనం
ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. డెఫినెట్గా అండి మనం ఫ్యూచర్ ఎస్టిమేషన్ లేకుండా ఎస్టిమేషన్ ఫ్యూచర్ అనాలిసిస్ లేకుండా అవును. మనం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. అయ్యో తక్కువ దొరుకుతుంది కదా కొనేస్తే మన తర్వాత బాధపడేది. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ మనం కొనాలి అంటే ఫ్యూచర్లో అక్కడ ఏం వస్తుంది, ఇప్పుడు ఓవరాల్ చుట్టూ డెవలప్మెంట్ వస్తుంది, కానీ ఎటువంటి డెవలప్మెంట్ వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలండి. 100%. సో అది చూడాలి. ప్లస్ రెండోది డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ అది ఇది రైట్ టైం అండి. ఈ మధ్యకాలంలో ఎన్ఆర్ఐలు కూడా అమరావతి వైపు చూస్తున్నారని వినిపిస్తున్న మాట అవునండి, ఎంతవరకు నిజం అది? కరెక్టేనండి. ఎన్ఆర్ఎస్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అక్కడ ఆసక్తి చూపు ఎన్ఆర్ఎస్ అంటే ఎక్కువగా మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు చూస్తున్నారు అమరావతి కాబట్టి రైట్ టైం టు ఇన్వెస్ట్ అని. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు చిన్న ఏం కొంటారు సార్, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే కోట్లో ఇన్వెస్ట్. వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది? ఆలోచన ఒకటేనండి, అయితే ఫ్యూచర్లో డెవలపర్ అవ్వాలి, ఫ్యూచర్లో ఇక్కడ డెవలప్మెంట్స్కి ఇవ్వాలి, ఏదో ప్రాజెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో చాలా వరకు జనాలు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేద్దామని చూస్తున్నారు, పర్టికులర్ ఎన్ఆర్ఐస్. చాలా మంది హైదరాబాద్తో అమరావతిని పోలుస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తారు? అంటే ఒకటండి, ఆ విజన్తో ముందుకెళ్తే డెఫినెట్గా మనం 400 సంవత్సరాల చరిత్ర గల హైదరాబాద్, అవును, అమరావతిని కొత్తగా పురుడు పోసుకుంటున్న రాజధాని, అవును, ఎలా పోల్చడం అనేది నాకు ఇప్పుడు దానికి అట్లా మనం అంటే ఈ కంపారిజన్ అయితే లేదండి హానెస్ట్లీ. ఇప్పుడు న్యూ రాయ్పూర్ మనం చూసాం కదండి, బాగానే డెవలప్ చేశారు. ఒకప్పుడు రాయ్పూర్ ఉండేది సిటీ, అయితే నయా రాయ్పూర్ అని కొత్తగా డెవలప్ చేశారు, బాగానే డెవలప్ చేశారండి. సో దానికి దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇంకా అమరావతి చాలా బాగా డెవలప్ అవుతుంది. అమరావతి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆయన డెఫినెట్గా నెక్స్ట్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ మేము సపోర్ట్ చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన చీఫ్ ఆయన కూడా చూడడం కూడా జరిగింది. ఎస్. సో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అది మంచిగా జరుగుతున్నంతకాలం వాళ్ళకి ఎప్పుడు మేము ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పి వాళ్ళు చూడడం జరిగింది. అవునండి. సో మొత్తం పరిణామాలు అయితే కొంత శుభ పరిణామాలే కనిపిస్తున్నాయి. సో బడ్జెట్ మనకి ఉన్న బడ్జెట్ని బట్టి ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ బడ్జెట్ ఉంది, కోర్ క్యాపిటల్ ఏరియాలు చేసుకోవాలంటే కోర్ క్యాపిటల్ ఏరియా కూడా కొనుక్కోవచ్చు, మంచి రేట్లు ఉన్నాయి. రేట్ల విషయంలో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఒకసారిగా రేట్లు పెరిగిపోయాయి అక్కడ. అవునండి. నెక్స్ట్ ఇప్పుడు కానీ వేచి చూద్దాం కొంతకాలంలో కొంతమంది ఆలోచనలు పడ్డారు. ఎంతవరకు రేట్లు పెరిగాయా, పెంచేశారా, డిమాండ్ తగ్గట్లు అక్కడ రేట్లు ఉన్నాయంటే మీరు ఏం చెప్తారా? ఒకటండి, బేసిక్గా మళ్ళీ అగైన్ క్యాపిటల్ ఫార్మేషన్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా రేట్లు అయితే పెరిగాయండి, కానీ ఇది ఎండ్ కాదు. కాదు, తగ్గుతాయని కొంతమంది ఆలోచనలు. ఛాన్స్ లేదండి, తగ్గే ఛాన్సే లేదు, అది భ్రమాది. తగ్గదు, డెఫినెట్గా గ్రో అవుతుంది. ఏ విధంగా గ్రో అవుతుందంటే లొకేషన్ బట్టి, డెవలప్మెంట్స్ బట్టి గ్రో అవుతుందండి డెఫినెట్గా. బయర్ రైట్ టైమా, సెల్లర్ రైట్ టైమా? బయర్కే రైట్ టైం, సెల్లర్కి ఇది రైట్ టైం కాదు. ఆఫ్టర్ 5 years రైట్ టైం అండి. రైట్ టైం అంటే ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి, కొంతకాలం వేచి చూసే వాళ్ళకి అయితే మంచి టైం అంటారు. మేబీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో డెఫినెట్గా కొన్ని లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి ఎంతకి కొంటే ఏ ప్రైజ్కి ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, ఏ లొకేషన్స్ గ్రో అవుతుంది అంటే ఇండస్ట్రియల్ వైజ్గా, రెసిడెన్షియల్ వైజ్గా అవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే అనాలిసిస్ జరుగుతున్నాయి. అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే వద్దండి, ఎందుకంటే ప్రతి రూపాయి అక్కడ పెట్టేది వాళ్ళ కష్టార్జితం. వాళ్ళందరూ బాగుండాలని 100% మనం కొన్ని చేస్తూ ఉంటాం ప్రోగ్రామ్స్ కూడా. సో ఎందుకంటే తెలిసి తెలియకుండా మనం చెప్పి తొందరపడి వాళ్ళ నిర్ణయాలు తీసుకొని ఇలాంటివి వద్దు. ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ తోటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ ఉంటుందని కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకుంటాం. డెఫినెట్లీ, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు రోజు రోజుకి మారిపోతున్నాయి. అంతే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వస్తున్నాయి. ఇప్పుడు బాబు గారు తీసుకునే స్టెప్స్ని బట్టే అక్కడ ఎలా ఉంటుందని కూడా వేచి చూస్తున్నారు చాలామంది. కానీ బట్ ఇదైతే రైట్ టైం అని చెప్పడానికి అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అంతేనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్తే.